ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్లులు చెల్లించనందున ఆగస్టు 15 నుంచి ఆరోగ్యశ్రీ బంద్ చేయాలని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ నిర్ణయించింది. 2500 కోట్ల పెండింగ్ బిల్లులు ఉంటే ప్రభుత్వం కేవలం 160 కోట్లు మాత్రమే ఇచ్చిందని కూడా అసోసియేషన్ తెలియజేసింది. ఈ సందర్భంగా కొన్ని వాస్తవాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అన్ని ప్రైవేటు ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు చేస్తున్న బాబు ఆరోగ్యశ్రీ కూడా ప్రైవేటుకు అప్పచెప్పి చేతులు దులుపుకునే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నది. ఆరోగ్యశ్రీ ఖర్చు ఎవరు ఎంత చేశారో కూడా పరిశీలిద్దాం. బాబు హయాంలో ఆరోగ్యశ్రీ ఖర్చు 5177 కోట్లు, జగన్ ప్రభుత్వం హయాంలో 14887 కోట్లు, ఆరోగ్యశ్రీ 13420 కోట్లు, ఆసరా 1466 కోట్లు. ఆరోగ్యశ్రీకి పొగబెట్టాలని చంద్రబాబు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి టీడీపీ సర్కారు పెట్టిన ఆరోగ్యశ్రీ బకాయిలు 700 కోట్ల మేర ఉండగా వాటిని వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తిగా క్లియర్ చేసింది. జగన్ ప్రభుత్వం చివరిలో ఎన్నికల కోడ్ రావడంతో 1600 కోట్ల బిల్లులు చెల్లింపునకు బ్రేక్ పడింది. నిజానికి నిధులుండి కూడా బ్రేక్ పడింది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి 2 నెలలైనా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో వైద్య సేవలకు గండం ఏర్పడింది. ఇది ఇలా ఉండగా జగన్మోహన్ రెడ్డి సోదరి ఆరోగ్యశ్రీ బిల్లులు ఎందుకు చెల్లించలేదు జగన్ అంటూ షర్మిల ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కోసం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, బాబు హయాంలో 5177 కోట్లు, జగన్ హయాంలో 14887 కోట్లు ఖర్చాయి. కానీ షర్మిల ఎప్పుడు చంద్రబాబు నాయుడు క్రిటికల్ పరిస్థితుల్లోకి వస్తే అప్పుడు ఏదో లైఫ్ లైన్ ఇచ్చినట్టుగా ఆయనను ఆదుకోవటానికి అన్నగారి మీద విమర్శలు చేస్తుండే. ఇది సర్వసాధారణం అయిపోయింది. ఇది కొత్తగా మనం అనుకోవడానికి లేదు. మొత్తం మీద ప్రజల ఆరోగ్యము అంటే కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారతి అంటుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆరోగ్యశ్రీ అంటుంది. ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ కంటే మంచి పథకం అని ఈయన ఎవరు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. నిజానికి దాన్ని చక్కగా అమలు చేశారు. రాజశేఖర రెడ్డి గారు అమలు చేశారు. పిల్లెంపుల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఆ సమస్యలను పరిష్కరించారు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ హయాంలో ఉన్న బాధ్యతాయుతంగా చెల్లింపులు చేసేవారు. కేసీఆర్ కూడా తెలంగాణలో చెల్లింపులు చేయటంలో చాలా అంటే ప్రయారిటైజేషన్ ఉంటుంది. ఏంటంటే ఈ అనవసరపు ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాళేశ్వరం లాంటివి, లేకపోతే వాటికి వడ్డీ చెల్లింపుల కోసం నిధులను వెచ్చించడం వల్ల ఆరోగ్యశ్రీ వంటి పథకాలకు నిధులు చెల్లించలేకపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే ఆరోగ్యశ్రీని ఏ విధంగా ఎత్తేయాలి, ఆయుష్మాన్ భారత్ కేంద్ర పథకాన్ని ఇక్కడ తీసుకురావాలని ఆలోచన చేస్తున్నాడు. ఆ విధంగా రాజశేఖర రెడ్డి పెట్టిన మరో పథకానికి మంగళం పాడవచ్చునని ఆయన ఆలోచన అంటే కేంద్రంలో కూడా ఇదే ప్రకటిస్తున్నారు. మీరు 5 లక్షల వరకు మేము కవరేజ్ ఇస్తాము, ఆయుష్మాన్ భారత్ తీసుకోండి అని. అలాగే అయితే ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉండేది 10 లక్షలు 25 లక్షలు పెంచారు. ఇవన్నీ చాలా క్లిష్టమైన అంశాలే. కానీ ఒకటి మాత్రం చిత్తశుద్ధి లేని ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎలా జరుగుతాయో మనకి 2.5 నెలలుగా మనకు స్పష్టంగా కనపడుతుంది. అంతవరకు సంక్షేమ పథకాలను చక్కగా అమలు జరుగుతుంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి నీరు గార్చేస్తున్నారు. చివరి వరకు చంద్రబాబు నాయుడు గారు దీన్ని కూడా ప్రైవేటు పరం చేసే ఆలోచనలో ఉన్నట్టున్నాడు. ఏదో ఆరోగ్య బీమా సంస్థలకు ఆరోగ్యశ్రీ చెల్లింపుల సమస్యను చెల్లింపులు బాధ్యత అప్పగించే అవకాశం కూడా ఉన్నది. అంటే తొలి దశలో రాజశేఖర రెడ్డి గారు కూడా దీన్నే ఇంప్లిమెంట్ చేశారు. ఆయన కొంత ఇన్సూరెన్స్ కట్టేది జర్నలిస్టులు లాంటి వారికి. ఆ ఇన్సూరెన్స్ కడితే మిగిలిన మొత్తాన్ని జీవిత బీమా సంస్థ అమలు చేసేది. ఆ పథకాన్ని రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాక దాన్ని డైల్యూట్ చేసేశారు. చంద్రబాబు నాయుడు మొత్తం ప్రజలందరికీ ఇటువంటి బీమా చెల్లించి వాయిదాలు చెల్లించి ఈ స్కీమును వారికి అప్పగించే ఆలోచన ఉంది. అయితే చంద్రబాబు నాయుడు అసలు బీమాలు మాత్రం ఎంత పర్ఫెక్ట్గా చెల్లిస్తాడు. ఆయన చెల్లింపులు ప్రయారిటీ వేరే ఉంటుంది. కాంట్రాక్టర్లకు, మిడిల్ మెన్కు చెల్లించినంత వేగంగా ఇలాంటి సంక్షేమ పథకాలకు ఆయన చెల్లించడు. ఉదాహరణకు రైతు బీమా మొత్తాలను ఇప్పటివరకు చెల్లించినట్టు లేదు. అందువల్ల రైతులకు నష్టం జరిగితే బీమా సౌకర్యం లభించే అవకాశం లేకుండా పోయింది. అలాగే ఆరోగ్యశ్రీ
కార్డులు తీసుకెళ్ళిన ఆసుపత్రుల వారు వాటిని నిరాకరించి మీరు ముందు మొత్తం చెల్లించండి, తర్వాత మీకు ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్ వస్తే మేము మీకు చేస్తాము అన్నట్టుగా మార్చేశారు. ఏది ఏమైనా మొత్తం మీద ఆరోగ్యశ్రీని పడకెక్కించేసే ఆలోచనలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నదని చెప్పవచ్చు.